వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ కు రానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు. సింగరేణి ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా. అయోధ్య రామ మందిరంలోకి వానరం, ఆ హనుమంతుడే వచ్చాడంటున్న భక్తులు. గంటల వ్యవధిలో బాధితులకు 25,20,000 విలువైన చెక్కులు అందజేసిన కలెక్టర్, ముఖ్యమంత్రి జగన్. షర్మిలాపై గౌరవం ఉంది, మాపై విమర్శలు సరికాదు, మంత్రి అమర్నాథ్. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదు, మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మక్రాన్ రేపు భారత్కు చేరుకోనున్నారు. అనంతరం జైపూర్లోని అమర్కోట హవామహల్ను సందర్శించనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని ఢిల్లీలోని జంతర్ మంతర్ను సందర్శిస్తారు. మరుసటి రోజు జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో రిసెప్షన్ కి హాజరవుతారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతా కలిగిన సింగరేణి ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించారు. సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాల మేరకు సంస్థ ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులతో వారు మంగళవారం చర్చించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త బీమాను వర్తింపజేయనున్నారు. ఇప్పటి వరకు 40 లక్షలున్న బీమా కోటికి పెరగనుంది. సోమవారం ప్రాణప్రతిష్ఠ కత్రు పూర్తవడంతో రామభక్తుల రద్దీతో అయోధ్య రామ మందిరం కిటకిటలాడుతుంది. మంగళవారం ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజు మంగళవారమే లక్షలాది మంది శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. అయితే అంత జనసందోహం మధ్య మంగళవారం సాయంత్రం ఓ వానరం గర్భగుడిలోకి ప్రవేశించింది. రాముడి ఉత్సవ విగ్రహం దగ్గరకు వెళ్లిందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం తెలిపింది. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజున జరిగిన ఈ అనూహ్య ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ హనుమంతుడు స్వయంగా రామ్లలా దర్శనానికి వచ్చినట్లుగా అనిపిస్తుందంటూ భక్తులు చెబుతున్నారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ముఖ్యమంత్రి జగన్ గారిని కలిసిన 7 మంది అనారోగ్య బాధితులు. తక్షణమే ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్ ఎం గౌతమికి ఆదేశాలు. గంటల వ్యవధిలో బాధితులకు 25,20,000 విలువైన చెక్కులను అందజేశారు కలెక్టర్. ఏపీలో అస్తిత్వం లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షురాలను నియమించి హడావిడి చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్ షర్మిలపై తమకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని తెలిపారు. తమపై షర్మిల రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. అసలు ఏ పార్టీ, ఆ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, అసలు లేని పార్టీకి కొత్త అధ్యక్షులు ఏంటి, అసలు ఆ పార్టీ గురించి ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? అన్నీ చూసి మనం మాట్లాడాలి తప్ప ఏది పడితే అది మనం మాట్లాడి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఎవరికో ఉపయోగపడుతుంది అనుకోవడం అనేటువంటిది హాస్యాస్పదం, అమాయకత్వం. దయచేసి మాకు వ్యక్తిగతంగా వారంటే అపారమైనటువంటి గౌరవం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, లేకపోతే జగనన్న సోదరిగానో, లేకపోతే ఇంకోటో మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. దయచేసి రాజకీయ విమర్శలు చేసి ముఖ్యమంత్రి గారినో లేదా మా రాజకీయ పార్టీనో విమర్శిస్తే వేరొకరికి ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా వారు మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం. మంత్రి ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ జీవితంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకు మరోసారి పోటీ చేయాలనే ఆలోచన లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని తనను కోరుతున్నారని ధర్మాన తెలిపారు. 33 ఏళ్లకే మంత్రిని అయ్యానని గుర్తు చేశారు. నేను గెలవడం అనేది ఎందుకు, ఎన్నిసార్లు గెలుస్తాను? ఇంకా 25 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేను. అందుకే నేను ఇప్పుడే చెప్పారు కదా, సరే నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకా ఈసారికి ఆగిపోతాను, ఎవరికో పెడదాములే, పెట్టి సాయం చేద్దాం, పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాల్లో. 33 సంవత్సరాలకు నేను మంత్రి అయిపోయాను. ఏకంగా ప్రభుత్వం నడిపిన ఇంట్లోనే ఉన్నాను. ఈ విసుగు కదా, మరి అన్నీ వదిలేసి తిరిగాం కదా. అందుకోసమే నేను మానేద్దాంలే ఈసారి అన్నాను. లేదు అన్నా, ఈసారికి ఒకసారి పోటీ చేయి, నెక్స్ట్ టైంకి నేను ఆలోచిద్దాంలే,
ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యు అని ముఖ్యమంత్రి అంటే మళ్ళీ తప్పదు కనుక నేను అప్పటికి ఇంకెస్తాను లేదు. మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి. ఇప్పుడు నేను మానేద్దాం అన్నది మీరు బాగుందని అంటే మీరు ఇలాగన్నారని మాట చెప్పి నేను కూడా మానేస్తాను. మానొద్దు అని అంటే మా వాళ్ళందరూ మానొద్దు అని అన్నారని చెప్తాను. సగం మంది అటు సగం మంది ఇట్లా ఉన్నారు లేదా? ప్రజాస్వామ్యంలో మీరు వద్దంటే పోటీ చేయడం ఎందుకు? రేటు పెట్టుకునేట్టు ఉంటుంది. మీరు ఆ ఓటే కదా ఉంటుంది. మీరు ఒకవేళ వద్దంటే ఎవడైనా పోటీ చేస్తే ఏటవుతుంది? పెట్టి తెలిసిపోతుంది కదా. అందుకోసం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మీరు పోటీ చేయమంటే చేయాలి, వద్దంటే మానేయాలి. మీరెప్పుడు మన సాయం చేస్తున్నారు. అందుకోసం సాయశక్తుల నా అధికారాన్ని అంతటినీ నాకు మీ వల్ల సమకూరినటువంటి శక్తి ఏదైతే ఉంటే ఆ శక్తి మీకోసం ఖర్చు పెట్టే పని చేస్తాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలా? లేదు లేదు నా దగ్గర నువ్వు పుచ్చుకున్నావు డబ్బులు అని ఎవరైనా చెప్తే, మా బంధువులకు చెప్పాడు పలానా ఊర్లోన, లేదు మా పిల్లడు మద్రాసులో ఉన్నాడు నా దగ్గర డబ్బులు పుచ్చుకున్నాడు ఈ 40 సంవత్సరాల ధర్మాన ప్రసాద్ అని చెప్తే. ఇక తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విమాన దర్శన సమయంలో ఆయన సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కర్మ సిద్ధాంతం ఇప్పుడు బీఆర్ఎస్ కు అనుభవంలోకి వస్తుందని, ఎవరు చేసుకున్నది వారికే తిరిగి వస్తుందనడానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడమే నిదర్శనమన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సిద్దిపేటలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందన్నారు. పార్టీలు చీల్చడానికి ఎమ్మెల్యేలు చేర్చుకోవడానికి బీఆర్ఎస్ కు 5 ఏళ్లు పడితే కాంగ్రెస్ కు 3 నెలలు కూడా పట్టదని ఆరోపించారు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నీలాంటి సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పేందుకు నీ సొంత ఎమ్మెల్యేలు ఆఖరికి నీ అల్లుడు వీళ్ళంతా కలిసి నీకేదో చేస్తున్నారనేది నీకు అర్థం కావాలి. అందుకని తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులందరూ కూడా నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాను. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బారాస కోటేస్తే అది కోమటి చెరువు లేచినట్టు అవుతుంది, హుస్సేన్ సాగర్ లేచినట్టు అవుతుంది, మూసీ నది లేచినట్టు అవుతుంది తప్ప ఒక్కరికి కూడా ఉపయోగం ఉండదు. ఒక ఎంపీఓ పొరపాటున, ఒక ఎంపీఓ 2 ఎంపీలో గెలిస్తే వీళ్ళు పోయి ఏం చేయాలి? రేపు ఏం చేయడానికి కూడా వీళ్ళతోటి కాదు. అందుకని దయించి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం అంతా ఈరోజు ఆలోచించాలి. ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ప్రపంచమంతా రామమయం వైపు నడుస్తూ ఉంటే ఈరోజు మరి తెలంగాణ సమాజం ఎడిపోతుంది, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలనేది ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, నేను కర్మ సిద్ధాంతంతో ఈ ప్రెస్ మీట్ ఎందుకు ప్రారంభించిన అంటే, కర్మ మీకు చూపిస్తూ ఉంది, కర్మ మీకు సమాధానం చెప్తా ఉంది, ప్రకృతి మీకు సమాధానం చెప్తా ఉంది. మీరు అసెంబ్లీకి నడవలేని స్థితులలో మీ ఇంట్లో 2009లో ఎట్లయితే మీ అధ్యక్ష పదవిని గుంజుకోవడానికి కొట్లాటలు జరిగినాయో, ఆ రోజు 9 సీట్లు గెలిస్తే 2009లో ఎట్లాంటి కుమ్ములాటలు మీ కుటుంబంలో జరిగినాయో ఇలా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉంది. కాబట్టి ప్రజలారా, బారాస అధ్యాయం మొన్నటి ఎన్నికలతోటి ముగిసింది. బారాసకి భవిష్యత్తు తెలంగాణలో లేదు. టీఆర్ఎస్ని బారాసగా మార్చినప్పుడే వాళ్ళు పేగుబంధం తెంచుకున్నారు. వాళ్ళు ఈ ప్రజలతోటి మాకు సంబంధం లేదనుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు ఎంపీ టికెట్లని ఎట్లా అమ్ముకుందాం,
ఎట్లా డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ఆశతోటి తప్ప ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణతోటి బారాసతోటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రజలు ఆలోచించి భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాను. బాలల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలతో పాటు బాలలకు ప్రత్యేక హక్కులను కూడా భారత రాజ్యాంగం కల్పించిందని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి రఘురాం, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. బాలబాలికలకు ఎలాంటి ఉచిత న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు సంప్రదించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ మధుల్ తండాలో వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిన సర్పంచ్ దేవేందర్ చౌహాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీటీఓ కొండా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో తెలంగాణలో పేద ప్రజలను ఆదుకోవడానికి ఈ పథకాలను పెట్టడం జరిగిందని, ప్రతి ఒక్కటి భారతదేశంలో ప్రజలు ఏదో రకంగా లబ్ధి పొందే పథకాలు ఉన్నాయని అన్నారు. ఈరోజు మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంట్రల్ గవర్నమెంట్ది వాళ్ళు ప్రతి సంవత్సరం జనవరి 24 తారీఖున బాలికా దినోత్సవంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ ప్రకారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అలాగే రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సులో భాగంగా ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మన దేశంలో బాలికలకి ఇంకా సరైన విద్యాభ్యాసం లేదు, చాలామంది డ్రాప్అవుట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళకి సరైన విద్య వైద్యము అందరూ లేదు. నేడు బాలికలే రేపు మహిళలు. మహిళా సాధికారత సాధించాలంటే బాలికల విద్య చాలా ముఖ్యం. వీటన్నిటి అవగాహన కలిగించడం కోసమే ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది మన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున. అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా బాలికలకి చట్టబద్ధంగా వారికి వచ్చే హక్కులు, వాళ్ళకి విద్య వైద్య అవసరాలు ఎడల అలాగే ముఖ్యంగా బాల్య వివాహాలు నిరోధించడం వాటి ఎడల అవగాహన కలిగించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. భారత్కు రానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు సింగరేణి ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా. అయోధ్య రామమందిరంలోకి వానరం, ఆ హనుమంతుడే వచ్చాడంటున్న భక్తులు. గంటల వ్యవధిలో బాధితులకు 25,20,000 విలువైన చెక్కులు అందజేసిన కలెక్టర్, ముఖ్యమంత్రి జగన్. షర్మిలాపై గౌరవం ఉంది, మాపై విమర్శలు సరికాదు, మంత్రి అమర్నాథ్. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదు, మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్.